ఈ అలవాటును నేనెప్పటికైనా మానగలనా? లక్షలాది మందిని నిత్యం వేధించే ప్రశ్న ఇది. ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఇదే చివరి సిగరెట్, నేనిక సిగరెట్ని ముట్టను అని. కానీ అరగంట తర్వాత అతను తన మార్ల్ బోరో సిగరెట్ని వెలిగించి పొగలు కక్కుతుంటాడు. తన పెదవుల మధ్యకి అది ఎలా వచ్చిందో కూడా తెలియక ఆశ్చర్యపోతుంటాడు. ఒక మహిళ పాకశాస్త్రంలో తన ప్రతిభని చాటుకుంటూ వందలాది వంటకాల్ని ప్రయోగించి చూసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆమె 1-2 కొత్త వంటల్ని కూడా కనిపెట్టింది. ఇదంతా కేవలం తన జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టడానికే చేసిందావిడ. అతిగా తినడం వల్ల ఆమె ఇంచుమించు కదల్లేని పరిస్థితికి చేరుకుంది. అప్పటికీ నేను ఇలా ఎందుకు చేశాను అని ఆమె తనని తాను ప్రశ్నించుకుంటూ చేతిలో ఉన్న క్యాండీ బార్ను లాగించేసింది. జనవరి 1 నుంచి 15 వరకు సిగరెట్ మద్యం అమ్మకాలు బాగా తగ్గి 15 తర్వాత తిరిగి పుంజుకుంటాయంట. చాలామంది జనవరి 1న నిర్ణయం తీసుకుంటారు, నేనిక సిగరెట్ ముట్టను అని. అతి కష్టం మీద 15 రోజులు ఉంటారు. తరువాత ఎందుకొచ్చిన కష్టం అని తన వైపే చూస్తున్న లైటర్ వైపు చూస్తారు. మన ప్రసార మాధ్యమాలన్నీ ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు, దుష్ప్రవర్తన, జూదం, ఇంకా ఇలాంటి అనేక స్వీయ విధ్వంసకర అలవాట్లకి చిక్కి వాటి నుంచి బయటపడలేకపోతున్న అభాగ్య జనాన్ని గురించిన కథనాలతో నిండిపోతున్నాయి. అసంఖ్యాకులు దురలవాట్లకు బలైపోతున్నారు. ఇవేగాక చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, వాటిని మానుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. వీటిని ఆదిలోనే కనిపెట్టి నివారించకపోతే అవి జీవితంలో పెను విధ్వంసాలకే దారితీస్తాయి. అలవాటన్నది ఒక తాడు లాంటిది. మనం ప్రతిరోజు ఒక్కో పోగును పేనుతుంటాం. చివరికి అది ఎంతకీ తెగనంత దృఢంగా తయారవుతుంది. మీ వ్యక్తిగత అలవాట్ల జాబితాను తయారు చేసుకున్నట్టయితే చాలా విషయాల్లో మారాల్సిన అవసరం మీకు కనపడుతుంది. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మార్చుకోవలసిన మీ అలవాట్లన్నీ ఏకమొత్తంగా మార్చడం సాధ్యమేనా? కాదు. అలాంటి ప్రయత్నం కూడా సరైనది కాదు. ప్రతి అలవాటును విడివిడిగానే మార్చుకోవాల్సి ఉంటుంది.